హాయ్, హలో, నమస్తే. నేను మాధవి. వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ మధు. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా కొత్తిమీర చట్నీ అండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ లాంటి బ్రేక్ఫాస్ట్కే కాకుండా అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది. టమాటాలోని ఆ పులుపు, కొత్తిమీరలోని ఆ ఫ్రెష్నెస్, పచ్చిమిర్చిలోని ఆ ఘాటు సూపర్ కాంబినేషన్ అండి. పైగా ఈ చట్నీని చేసుకోవడం చాలా ఈజీ అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీ చేసే ముందు మీ సజెషన్స్ని, ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి లేట్ చేయకుండా ఈ సూపర్ యమ్మీ టమాటో కొత్తిమీర చట్నీ చేసేద్దామండి. సో లెట్స్ కుక్. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నువ్వులను చిటపటమనే వరకు నువ్వులను రోస్ట్ చేసుకోండి. రోస్ట్ అయిన నువ్వులని ఒక మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని అందులో ఒక 15 నుంచి 16 పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఇలా బ్లిస్టర్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన పచ్చిమిర్చిలో ఒక 8 ఎల్లిపాయలని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎల్లిపాయలు కూడా ఫ్రై అయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఇప్పుడు జీలకర్ర, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కూడా ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసుకున్న 2 కప్పుల కొత్తిమీరను వేసుకొని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు కొత్తిమీర కూడా ఫ్రై అయ్యాక ఇందులో 2 కప్పులు ఇలా రఫ్గా చాప్ చేసుకున్న టమాటాలు యాడ్ చేసుకోండి. టమాటాలు వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు 80% కుక్ అయ్యే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. టమాటాలు 80% కుక్ అయితే సరిపోతుందండి. కర్రీలాగా మరీ సాఫ్ట్గా కుక్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సేదంతా చింతపండును కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. ఇప్పుడు 50% కుక్ అయ్యాయండి టమాటాలు. ఇందులో ఒక చిటికెడంతా పసుపును వేసుకోండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ టమాటాలను కుక్ చేసుకోండి. చూడండి, టమాటాలు 80% కుక్ అయ్యాయండి. సాఫ్ట్ అండ్ ముషీగా అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ టమాటో కొత్తిమీర మిక్చర్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇవి చల్లారాక దాన్ని మనం నువ్వులు వేసుకున్న మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి. నేను ఒక టీ స్పూన్ ఉప్పును వేస్తున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. లైట్ కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా కొత్తిమీర చట్నీని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. మరి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని మినపప్పు లైట్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో ఒక 2-3 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా ఫ్రై అయిందండి. మన తాలింపు రెడీ అయింది. ఇప్పుడు దీన్ని చట్నీలో వేసుకొని చట్నీలో ఈవెన్గా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, మన సూపర్ యమ్మీ టమాటో కొత్తిమీర చట్నీ రెడీ అయిందండి. వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీ రెసిపీ ఫొటోస్ని లెట్స్ కుక్ విత్ మధు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని ఫాలో చేస్తూ ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొన్ని సూపర్ యమ్మీ రెసిపీస్ కోసం లెట్స్ కుక్ విత్ మధు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.